అందరికీ నమస్కారం. ఢిల్లీలో 2 రోజుల పాటు జనసేన హోరు గట్టిగా మోగబోతా ఉంది. ఇప్పటికే చాలామంది దక్షిణ భారతదేశం నుంచి తెలుగువారు, కన్నడ వారు, తమిళవారు, మలయాళం వాళ్ళు ఇలాగా దాదాపు 5 రాష్ట్రాల నుంచి జనసేన పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు, జనసేన పార్టీ క్యాడర్ నాయకులు ఢిల్లీ వేదికగా రేపు అంటే సోమవారం నాడు జరగబోయే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. సోమవారం అసలు ఏ కార్యక్రమం జరగబోతోంది, ఇంతకీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇష్టపడుతున్నారు, ఈ వ్యవహారాలను కూడా మాట్లాడదాం. మనతో పాటుగా కన్నడ సంబంధించిన జనసేన పార్టీ నాయకులు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. మీరు జనసేన పార్టీని ఎందుకు అనుసరిస్తున్నారు? కన్నడలో ముఖ్యంగా కర్ణాటకలో జనసేన పార్టీ ఎంత స్ట్రాంగ్ గా అవ్వబోతుంది? ప్రస్తుతం జనసేన పార్టీ ఎలా ఉంది? ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. మేము కర్ణాటకంలో జనసేన పార్టీ ఎందుకు కావాలనుకుంటున్నామంటే మాకుండే ఆడళితం బాగలేదండి. కర్ణాటకంలో ఇప్పుడు మాకి ఈ మా తొట్టు అయితే చిక్కబళ్ళాపుర జిల్ಲೆ అనేసి బయలుసీమ అనేసి వస్తాయండి, ఒక 4 జిల్లాలు వస్తాయి. అక్కడ తాగే నీళ్ళకు కూడా మాకు కరువు ఉంది. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. 19 లో వచ్చేసి అక్కడ డయాలిసిస్ పేషెంట్స్ 2000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే మీరు దగ్గర 8000 అబోవ్ ఉన్నారు డయాలిసిస్ పేషెంట్. అంటే వాటర్ అంతా పొల్యూట్ అయిందండి. హెచ్ఎన్ వ్యాలీ, కేసీ వ్యాలీ వాటర్ అనేసి డ్రైనేజ్ వాటర్ అండి. దాన్ని చాలా పచ్చిగా చెప్పాలంటే డ్రైనేజ్ వాటర్ అది. దాన్ని 3 అంతాల శుద్ధీకరణ అంటే 3 సార్లు ఫిల్టర్ చేసి వదలాలని అడిగిండేది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే సెకండ్ టర్మ్ చేసేసి మనకి వదులుతా ఉన్నారు చిక్కబళ్ళాపురం అంతా. ఆ వాటర్ తాగేసి చాలా ప్రాబ్లం అయింది అక్కడ అందరికీను, కానీ ఎవరు పట్టించుకుంటారులే. ఆ థర్డ్ ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తున్నారంటే కబ్బన్ పార్క్ కి చెట్లకి ఇస్తున్నారు. 3 అంతాల శుద్ధీకరణ అయిండే వాటర్ ఎయిర్పోర్ట్ లో ఫ్లష్ కి ఇస్తున్నారు, మనుషులకి ఇవ్వటం. విధాన సౌదాలో ఫ్లష్ లకి ఇస్తున్నారు. అంటే వాళ్ళకి కడుక్కోనేకి మంచి నీళ్లు కావాలి. జనాలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి డ్రైనేజ్ వాటర్ తాగే గతికి మేము ఈ రోజు వచ్చినాం. కర్ణాటకంలో మేము 25 years నుంచి నీళ్ళకై పోరాటం చేసుకునే వస్తున్నాం, కానీ ఎవ్వరికి పంచేంద్రియాలు పని చేస్తలేదండి కర్ణాటకంలో. ఒకరిపైన ఒకరు చెప్పుకొని వాళ్ళ డబ్బులు చేసేదేమో వాళ్ళ పిల్లల ఫ్యూచర్ 10 తలాంతరాలు తినేకి ఎంత డబ్బులు కావాలో అని చేసుకుంటుండారే వినహ ఓట్ చేసిన ఒక అభ్యర్థిని కాపాడుకోవాలి, నాకి ఓట్ చేశాడు వీడు అనే నియత్తు అంటే నిజాయితీ ఎవరికి లేదండి. మాకి మా ఫ్యూచర్ ముఖ్యం. ఇప్పుడు ఆల్రెడీ ½ సెంచురీ అండి, మేము ఇంకెన్ని రోజులు ఉంటామో మాకు తెలీదు, ఎందుకంటే అలా ఉంది మా పరిస్థితి. ఫ్యూచర్ లో మా పిల్లలు వాళ్ళ పిల్లలు బతకాలంటే నీళ్లు కావాలి కదండి, ఎడ్యుకేషన్ కావాలి కదండి, హెల్త్ కావాలి కదండి. అది ఏది లేదు కాబట్టే మేము మాకి ఏమి లేదప్ప ఇంకా మునిగిపోయింది మా లైఫ్ ఇంతే అనుకునే టైంలో మాకి నక్షత్రుడు కనపడిచినట్ల మినుగు తారేలా మాకి పవన్ కళ్యాణ్ గారు. అమ్మా మీకు తెలుసో లేదో, మీరు ఏదైతే సమస్య చెప్తున్నారో అలాంటి సమస్య ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ఆ సమస్యను జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోకస్ చేసి వాళ్ళకు పరిష్కారం చూపించారు అధికారంలో లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు. ఉద్దానం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు అసలు ఎవరికి అంతుబట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని చూపించి వాళ్ళ సమస్యను పరిష్కరించకుండా ఇవాళ ప్రభుత్వాలు కదిలి వాళ్ళకి డయాలసిస్ సెంటర్లు పెట్టాయి. మీరు అడిగిన క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పారు కదండి. ఇప్పుడు అవన్నీ తెలిసిన దానికే కదండి చిక్కబళ్ళాపురం నుంచి ఢిల్లీకి వచ్చాను ఈ రోజు. అన్ని తెలుసుకునే కదా వచ్చాను నేను. అందుకే మాకి పవన్ కళ్యాణ్ ఆడళితం కావాలి, జనసేన పార్టీ కర్ణాటకకి రావాలి. ఈ కరప్షన్ చేసే మందికి నిజాయితీగా ఉండే మనిషి వస్తే ఎలా ఉంటుందని చూపించాలన్నదే మా ఏం. అది చేస్తామండి. విధాన సౌదాలో జనసేన జెండా ఎగిరిస్తాము. దాని ఆడళితం నెక్స్ట్ ఎప్పుడైనా ఢిల్లీకి వస్తానండి జనసేన తరపున, నేను అప్పుడే ఆన్సర్ చెప్తా. గ్రేట్. అంటే మీ కాన్ఫిడెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో నాకు తెలియదు, కానీ మీ మాటల్లో మాత్రం అద్భుతమైన కాన్ఫిడెన్స్ కనపడుతుంది. నిజంగా జనసేన పార్టీ కర్ణాటకలో ఇంత బలంగా ముందుకెళ్తుందా అని అనిపించడానికి మీలాంటి మాటలు చాలా ఉత్సాహాన్ని ఇస్తా ఉన్నాయి. 100% అండి వస్తుంది. ఎందుకంటే మా తల్లి ఇంత బాధపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నాము అక్కడ. ఎలా అయితే ఉందంటే బీజేపీ అనేదే కాదు, ఏదే పక్షం కానీ తప్పు చేసినప్పుడు ఇంకొకరు దాన్ని వచ్చి మూసి పెడతారు. కారణం ఏమంటే నెక్స్ట్ వీళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు మూసి పెట్టాలి కదా. నేను తిని మీ మూతి కుజ్జుదా, మీరు తిని నా మూతి కుజ్జుతారు. సో వాళ్ళు సేఫ్. మాలాంటి ఓటర్స్ ఏం కావాలండి,
ఎవరైనా చచ్చిపోతే రైతులు 1 lakh ఇచ్చేసి 20 మెంబర్స్ ని వెనక తోడుకొని వచ్చి మీడియాకి టీవీకి చూపించుకుంటారు వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చేశారండి కవల రైతులకి 3,000 రైతులకి తలా లక్ష రూపాయలు ఇచ్చి కాపాడుకున్నారంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక యోగ్యత ఉండాలండి ఎవరికైనా. ఆ యోగ్యత మాకుంది, మేము మాట్లాడతాం. రైట్. రేపటి కార్యక్రమం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? రేపటి కార్యక్రమం అది ఏదే అయింది, మేము వచ్చిండేది పవన్ కళ్యాణ్ సార్ తో మాట్లాడి అన్నయ్య ఎప్పుడు వస్తావని అడిగేదానికి వచ్చాం. అంతే, అంతేనండి. మాకి కార్యక్రమంలో పనులు. ఆయన వ్యూహాలు నాకు వదిలేయండి, నా వెనక నడవండి అంటున్నారు. దానికి మీరందరూ సిద్ధపడి వచ్చారండి. 1000% వాళ్ళ వెనకాల మేము నడుస్తాం, కంటికి బట్టలు కట్టుకొని నడుస్తాం. ఆయన గురించి మాకు అంత నమ్మకం ఉంది. మా తల్లిని ఎలా నమ్మామో పవన్ కళ్యాణ్ గారిని అలాగే నమ్మినామో మేము 100% వర్క్ చేస్తామండి. రైట్. అమ్మ మీ పేరు? సుష్మా శ్రీనివాస్ అండి, చిక్బళ్ళాపూర్. చిక్బళ్ళాపూర్ సుష్మా శ్రీనివాస్ గారు అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కర్ణాటక రాష్ట్రానికి అవసరం అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. వాస్తవానికి అక్కడ చాలా గ్రామాలకు రోడ్లు లేవు, నీళ్ల సదుపాయం లేదు, కరెంటు లేదు. సో ఇన్ని ఇబ్బందులు పడుతున్న సందర్భాల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఎక్కడెక్కడ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి విద్యుత్తు లేని గ్రామాలకు తండాలకు కరెంట్ ఇచ్చారు, రోడ్లు వేశారు. ఇవాళ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇలాంటి నాయకుడు రావాలని కోరుకుంటున్నారు.